అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు ఆలింగనం. రచయిత్రి బలభద్ర పాత్రుని రమణి గారు రాశారండి. ఈ కథని మనము 5వ భాగం వినబోతున్నాం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రోజు రోజుకి చంద్ర పరిస్థితి క్షీణిస్తోంది. డాక్టర్ పరబ్రహ్మ గారితో మాట్లాడాను. నాకు టెస్టులు చేయించారు, సూట్ అవ్వలేదు. ఊహ తెలిసాక ఇంతగా నేను ఎప్పుడూ ఏడవలేదు. టైటానిక్ షిప్ మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డ కెప్టెన్ పరిస్థితిలా ఉంది. చంద్రని హాస్పిటల్లో జాయిన్ చేశాము. రషీద్ ఆపరేషన్ నిమిత్తం డబ్బు కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంద్రాణి నగలన్నీ అమ్మినా కూడా 20,000 కంటే ఎక్కువ రాలేదు. ఏవీ చేయలేనప్పుడు దైవం మీద నమ్మకం పెరిగిపోతుంటుంది. నేను ప్రతి సోమవారం శనివారం గుడికెళ్ళి అతని పేరు మీద అర్చన చేయిస్తున్నాను. భగవాన్, నాకెంత ఆయుష్ ఉందో అది సగం చేసి అతనికి ఇవ్వు. కొన్ని రోజులైనా మమ్మల్ని కలిసి బ్రతకని, ఆ తర్వాత ఇద్దరం పోతామని ప్రార్థిస్తున్నాను. చంద్రకి అహర్నిశలు సేవ చేస్తున్నాను. వెన్నులో నొప్పి వచ్చినప్పుడు గిలిగిలా తన్నుకోవడం చూడలేకపోతున్నాను. దగ్గర వాళ్ళ బాధల్ని పంచుకోలేకపోవడం ఎంత నరకం. అతని బలవంతం మీద ఆ రాత్రి నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చిందని చెప్పారు. గాబరాగా లేచి పరిగెత్తాను. డాక్టర్ పరబ్రహ్మం గారు మాట్లాడుతున్నారు. కాళింది, నేను డాక్టర్ పరబ్రహ్మం అనగానే నా కాళ్ళు చల్లబడిపోయాయి. వినకూడనిది వినాల్సి వస్తుందని ప్రిపేర్ అయిపోయాను. బలహీనంగా చెప్పండి అన్నాను. నీకో గుడ్ న్యూస్. నీ కిడ్నీ సూట్ అయ్యే పేషెంట్ దొరికాడు. అతను అందుకు చెల్లించే డబ్బుతో చంద్రకి సూట్ అయ్యే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఏమంటావు? ఆలోచించుకో. అట్టే టైం లేదు మరి. హీఈస్ కౌంటింగ్ హిస్ డేస్ అన్నాడు. నేను ఆలోచించలేదు. థ్యాంక్ యూ డాక్టర్, మీ సహాయం మరోలేంది. నేను తెల్లవారుగానే వస్తాను అన్నాను. నా కిడ్నీ అమ్ముకోవడం కాదు, అతని కోసం కావాలంటే సిబిల శరీరంలోని రక్తం మాంసం తూచి అమ్మాలని ఉంది. నా ప్రార్థనలు దేవుడు విన్నాడు. నేను యముడి మీద గెలుపు సాధించాను అనుకున్నాను గర్వంగా. నా కళ్ళల్లోంచి నీటి చుక్కలు టపటపా రాలి కాళింది డైరీ మీద పడ్డాయి. ప్రేమంటే నీకు తెలీదు. ప్రతి ఆకర్షణని ప్రేమ అనుకొని పొరపడతారు ఈ వయసులో అని అక్క ఏ అథారిటీతో చెప్పిందో నాకు అర్థమైంది. ప్రేమించిన వాడి సిద్ధాంతాల కోసం అతని కోసం ఏదైనా త్యజించడం, చివరికి మృత్యువునైనా నవ్వుతూ ఆహ్వానించడం. కాళింది నా అక్క అయినందుకు ఆ నిమిషంలో ఒళ్ళు పులకరించింది. ఆ ప్రేమమయి ప్రేమని పొందిన చంద్ర ఎంత భాగ్యశాలి. కళ్ళు గట్టిగా తుడుచుకొని మళ్లీ డైరీలో పేజీలు తిప్పాను. చంద్రతో అర్జెంటుగా ఊరెళ్లాల్సి వచ్చిందని, తాతయ్యకి ఒంట్లో బాగోలేదని చెప్పి నమ్మించాను. అతనికి నేను అబద్ధాలు చెప్తానన్న అనుమానమే లేదు, అందుకే నమ్మేశాడు. నేను పరబ్రహ్మం గారి నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యాను. ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాయి. మీకోసం ఎవరో వచ్చారు అంది నర్స్. ఎవరై ఉంటారు? కొంపదీసి రషీద్ కాదు కదా అనుకున్నాను. ఆ వచ్చింది ఒక స్త్రీ. ఆమె చంకలో ఓ ఏడాది బాబున్నాడు. ఆమె బాబుని కిందకి దించి నా 2 కాళ్ళు పట్టుకుని దండం పెట్టింది. అయ్యో, ఏమిటి పని? ఎవరమ్మా మీరు అన్నాను. మీరు పసుపు కుంకుమలు నిలబెడుతున్న ఓ ఆడదాన్ని అంది. ఆమె కళ్ళు నీటి చలమల్లా ఉన్నాయి. అందుకు ప్రతిఫలంగా డబ్బు తీసుకుంటున్నానుగా, ఇంత కృతజ్ఞత అవసరం లేదు అన్నాను. ఎందుకు తీసుకుంటున్నారో డాక్టర్ గారు చెప్పారు. అది విన్నాకే మీ మీద ఉన్న అభిమానం రెట్టింపైంది. మాంగళ్యం కోసం స్త్రీ చాలా పూజలు చేస్తుంది. అదంతా సెక్యూరిటీ కోసమో దేనికోసమో ఒక రకమైన స్వార్థం. కానీ ఒక మనిషిని బ్రతికించుకొని జీవితంలోకి తెచ్చుకోవాలనుకోవడం నేను ఊహించలేనిది అంది. ఆ మనిషి నాకే కాదు, ఇంకా చాలా మందికి అవసరం క్లుప్తంగా చెప్పాను. ఆ మనిషి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మీరు ఈ పసివాడికి తండ్రిని బహుకరిస్తున్నారు. రేపు వీడి పుట్టినరోజు కూడాను అంది. నేను ఆ బాబును ముద్దు పెట్టుకొని, ప్రతి సంవత్సరం నువ్వు అమ్మా నాన్నలతో కలిసి నీ పుట్టినరోజు జరుపుకోవాలి అన్నాను. ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయింది. డాక్టర్ పరబ్రహ్మం గారికి నేనెంతో రుణపడి ఉన్నాను. ఇక్కడ నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు అక్కడ చంద్రకి మా హాస్పిటల్లో ఆపరేషన్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. నేను అహర్నిశలు ఆ దైవాన్ని ప్రార్థించేది ఒక్కటే, అతన్ని బ్రతికించమని. చంద్ర త్వరగా రికవర్ అయ్యాడు. నాకు ఇంకా వీక్గానే ఉంది. డిశ్చార్జ్ అయ్యాక కూడా 10 రోజులు పరబ్రహ్మం గారి ఇంట్లోనే అజ్ఞాతంగా ఉండిపోయాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఆయన మరీ మరీ హెచ్చరిస్తున్నారు. చంద్రాన్ని చూడాలని నేను కొట్టుకుపోతున్నాను. అమ్మ, నాన్న, ఆముక్త కూడా గుర్తొస్తున్నారు. త్వరగా కోలుకొని నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాను. చాలా రోజులకి చంద్రాని ఆశ్రమంలో చూడగానే నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. పిల్లలకి చదువు చెప్తున్న అతను నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాళింది, ఏమైపోయావు? నాకు ఆపరేషన్ జరిగింది తెలుసా? ఎవరో పుణ్యాత్ములు సహాయం చేశారుట. ఎంత అడిగినా హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళ డీటెయిల్స్ చెప్పడం లేదు అన్నాడు. నేను అతన్ని నఖశిఖ పర్యంతం తృప్తిగా చూశాను. ఇన్ని నెలలు ఏమైపోయావు? నాయనమ్మ నీకోసం కలవరిస్తోంది అన్నాడు.
నానమ్మేనా చురుగ్గా అడిగాను. అతను జవాబివ్వకుండా నన్ను హృదయానికి హత్తుకున్నాడు. ఎంతో శాంతిగా అనిపించింది. ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్లకుండా కట్టేస్తాను. ఏం కట్టేస్తారు? తాడు, పసుపు తాడు, నవ్వుతూ చెప్పాడు. ఆ సమ్మోహనమైన నవ్వుని చూడ్డానికి ఇంకో 2 కళ్ళు ఎవరైనా అరువిస్తే బావుండు అని అనిపించింది. ఈ అమృత ఘడియల కోసం ఎంతగా తప్పించిపోయాను. నాన్నమ్మ నన్ను చూసి కంటతడి పెట్టుకుంది. మమ్మల్ని మర్చిపోయావు అనుకుంటున్నాను. ఎంత పనులున్నా మాకన్నా ఎక్కువ అని నిలదీసింది. మీ పనులే నానమ్మ మనసులో అనుకున్నాను. ఇంకెప్పుడు మాకు దూరంగా వెళ్ళొద్దు. నా చేయి పట్టుకుంది నానమ్మ. వెళ్ళను, బ్రతికున్నన్నాళ్ళు ఇక్కడ మీతో పాటే ఉంటాను అన్నాను. నానమ్మ చంద్రవైపు చూసింది. డబుల్ కాట్కి ఆర్డర్ ఇచ్చాను నానమ్మ అన్నాడు. నేను సిగ్గుతో తల ఎత్తలేకపోయాను. నానమ్మ సంతోషంగా నవ్వింది. ఇంద్రాణి, రషీద్ గులాబీతో వచ్చారు. గులాబీ మనుషుల్ని గుర్తుపట్టి నవ్వుతుంది. చంద్ర ఎంతో అపురూపంగా ఆ పాపను ఎత్తుకొని మురిసిపోతున్నాడు. నాకు మంచి రోజులు మళ్ళీ వచ్చాయి అనిపించింది. మా పెళ్లి గురించి ఇంద్రాణి నానమ్మతో చర్చించింది. వద్దు, నేనే వెళ్ళి మాట్లాడతాను అన్నాడు చంద్ర. ఏమని అడిగింది నానమ్మ. మీ అమ్మాయి నా కోసం పుట్టిందని నా నమ్మకం అని అన్నాడు. నేను నవ్వుతుంటే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. నాన్నగారు కూడా నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా మనసులో మాట ఎలా చెప్పాలో తెలియడం లేదు. వెళ్ళాక ఉత్తరం రాయడమే మంచిదని తోస్తుంది. పొత్తి కడుపులో బాగా నొప్పి వస్తుంది. చాలా అనీజీగా ఉంటుంది. ఒకసారి పరబ్రహ్మం గారిని కలిసి టెస్టులు చేయించుకోవాలి. నానమ్మ పెళ్లికి తొందర పెడుతుంది. చంద్ర వ్యాపార పని మీద ముంబై వెళ్ళాడు. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. పరబ్రహ్మం గారి రిపోర్టులు రావడానికి 2 రోజులు టైం పడుతుందన్నారు. మందులు ఇచ్చారు. అసలు కదలలేకపోతున్నాను. నాన్నగారు రిటైర్మెంట్ రోజుకి ఊరెళ్ళాలి. నాకు స్వల్పంగా అనుమానంగా ఉంది. నా 2వ కిడ్నీ పాడైపోలేదు కదా, అందుకే పరబ్రహ్మం గారు చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నారేమో. అలాంటిదేం లేదు. కాదు, జరగదు. నేను ముందు నాన్నగారు రిటైర్మెంట్ రోజుకి ఊరెళ్ళాలి. చంద్రకి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. ఏమనుకుంటాడో. హోటల్లో నాన్న మాధవ్ని ఏ ఉద్దేశంతో పరిచయం చేశారో నాకు తెలుసు. నాన్న, నేను ఒక మనిషిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నానని ఎలా చెప్పడం? హోటల్ నుండి వచ్చాక కూడా నొప్పి బాగా ఎక్కువైంది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఏదో అనుమానం తెప్పిస్తున్నాయి. నేను అర్జెంటుగా ఊరెళ్ళి రిపోర్ట్స్ చూసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి మాటలు. ఒకవేళ నా అనుమానం కాస్త నిజమై జరగకూడనిది ఏమన్నా జరిగితే, భగవాన్ అలా కాకుండా చూడు. జరగకూడనిదే జరిగింది భగవాన్. అక్క డైరీ మూసేసి నేను బోరుమన్నాను. ఆ ఎర్ర డైరీలో ఎన్ని కలలు, ఎన్ని ఊసులు, ఎన్నెన్ని ఊహలు, అన్నీ విధి కఠినంగా కాల రాసేసింది. తప్పకుండా అక్కకి మిగిలిన కిడ్నీ పాడై ఉంటుంది. ఒక జ్యోతిని వెలిగించి తాను ఆరిపోయిన దివ్య జ్యోతి మా అక్క. డైరీ ఇక్కడే మర్చిపోయి వెళ్లడం వలన ఆ తర్వాత జరిగిన విషయాలు మాకు తెలిసే ఆస్కారం లేదు. కాళిందరి మాటల్లో చంద్ర అపురూపమైన వ్యక్తి. ఒక పురుషుడి నుంచి ఏమీ ఆశించకుండా అతని కోసం ఏమైనా చేసేయగలగడమే ప్రేమ అని నిరూపించింది నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ నాకెవరి మీదైనా కలిగిందా? నా జీవితంలోకి వచ్చిన పురుషులందరూ నన్ను విపరీతంగా కామించారు, ప్రేమించలేదు. నేను ప్రేమించలేదు, ఆకర్షణలో పడ్డాను అంతే. ప్రేమిస్తే ఈ ఆశలు, స్వార్థాలు, అసూయల్లాంటి స్వల్పమైన గొడవలు దరిచేరేవి కావు. చంద్ర వ్యక్తిత్వాన్ని అక్క ప్రేమించింది. అక్క వ్యక్తిత్వాన్ని అతను గౌరవించాడు. ఇద్దరూ పరస్పరం అభిమానం, స్నేహం ఇచ్చిపుచ్చుకున్నారు. నీలాంటి డాక్టర్ సమాజానికి అవసరం అని అతను, కాదు నీలాంటి మానవతావాదే ఎక్కువ అవసరం అని అక్క అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతని సిద్ధాంతాల కోసం అతను నిన్ను పెళ్లి చేసుకోను అని తిరస్కరించిన అక్క ప్రేమ లేసమంతైనా తగ్గేది కాదు. నాకు ప్రేమంటే ఏమిటో చచ్చిపోయిన తర్వాత కూడా బోధించిన అక్క ఎంత గొప్పది. మరి చంద్ర ఏమైపోయాడు? అక్క పోయిన వార్త తెలిసి ఎందుకు రాలేదు? నాకు అనేక ప్రశ్నలు మెదడుని తోల్చేశాయి. డైరీలో ఎక్కడా అతని అడ్రస్ లేదు. హైదరాబాద్కి మకాం మార్చేస్తున్నాడని మాత్రం ఒక చోటు ఉంది. నాకు అతన్ని కలవాలని, ఆ అరుదైన వ్యక్తిని, అక్కకి అత్యంత ప్రేమప్రదమైన వ్యక్తిని చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. తెల్లారింది. మళ్ళీ ఒక రోజు మొదలు. ఆ రోజు మాధవ్ చూపించిన పార్ట్ టైం ఉద్యోగంలో చేరాల్సిన రోజు. నీరసంగా పక్క మీద నుండి లేచాను. ఆ రోజు అలాగే చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్ళాలని తొందరపడుతుండగా, ఆ ముక్త, ఈయనకి లేటెస్ట్ మోడల్ టైమెక్స్ వాచ్లు చూపించు అన్నాడు ప్రొప్రైటర్. నేను ఉసూర్మని నిట్టూరుస్తూ షోకేసుల్లోంచి అన్నీ బయటికి తీశాను. హాయ్ అని వినిపించింది. తలెత్తితే సిద్ధార్థ నవ్వుతూ కనిపించాడు. ఆ నవ్వు చూసేనా నేను పరవశించింది. ఇప్పుడు మాత్రం నా ఒళ్ళంతా జలదరించింది. చుట్టూ చూశాను. ఓనర్ ఏవో అకౌంట్స్ చూసుకుంటున్నాడు. ఎన్నాళ్ళ నుండి చేస్తున్నావు అని అడిగాడు.
నేను ధైర్యం తెచ్చుకొని మీకు కావాల్సింది త్వరగా సెలెక్ట్ చేసుకోండి, షాప్ మూసేసే టైం అవుతుంది అన్నాను. నాకు కావాల్సింది నేను ఎప్పుడూ సెలెక్ట్ చేసుకున్నానంటూ నా చేయి పట్టుకున్నాడు. మర్యాదగా వదులు, లేకపోతే అరుస్తానా అన్నాను వదిలించుకుంటూ. నువ్వు ఈ గోల్డెన్ స్ట్రాప్ ఉన్న వాచ్ని జాకెట్లో వేసుకుని దొంగిలించకపోతే నేనే పట్టుకున్నానని చెప్తాను. నా కారు స్టేటస్ చూసి జనం నేను చెప్పేదే నమ్ముతారు. దర్పంగా నవ్వాడు. ఛీ అన్నాను. ఇతనా నా కోసం చచ్చిపోతాడేమోనని నేను బెంగపడింది. ఎంత నీచత్వం! నేను చేసిన తప్పేమిటి? అమాయకంగా నమ్మడమా? ముక్తా, నా ప్రపోజల్కి ఒప్పుకొని ఉంటే నిన్ను రాణిలా చూసుకునేవాడినిగా. ఎందుకీ ముష్టి ఉద్యోగం? ప్లీజ్ నా మాట విను అర్థింపుగా అన్నాడు. నేను నలుగురిలో నిర్భయంగా తలెత్తుకొని చేసే పని నాకు గర్వకారణమే. నువ్వు చెప్తున్న రహస్యమైన అసహ్యమైన పనే ముష్టి కన్నా నీచమైంది. నా మొహంలో వీలైనంత అసహ్యాన్ని గుప్పిస్తూ అన్నాను. ఫూలిష్గా మాట్లాడకు. ఇక్కడ నెలంతా చేస్తే ఇచ్చేదానికి 3 ఎక్కువ ఇస్తాను. నాకు ఆడపిల్లలు దొరకక కాదు, అంటే 1,000,000 మంది. నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి ఐ లైక్ యూ. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయితే నా దారిని నన్ను వదిలిపెట్టు, నా వెంట పడి వేధించకు ప్లీజ్ అన్నాను. ఆ మాటే అనొద్దు, ఇంకో మాట చెప్పు అన్నాడు. బజార్లో నిలబెట్టి నన్ను బేరమాడుతున్నాడు. మొహం మీద చెప్పుతో కొట్టాలనిపించింది. షట్ అప్ అండ్ గెట్ అవుట్ అన్నాను. పొగరు చూపించకు, నాకు కోపం వస్తుంది. నా కోపాన్ని పిచ్చుక పిల్లలాంటి నువ్వు తట్టుకోలేవు అన్నాడు. పరా విసుగ్గా ఆనేశాను. ఏమన్నావే? కోపంగా ముందుకొచ్చి నా జడ పట్టుకోబోయాడు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అన్న అమ్మాయి స్వరం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. రఫ్ జీన్స్ టైట్ టీషర్ట్ వేసుకున్న ఓ 20 ఏళ్ల అమ్మాయి నిలబడి ఉంది. అలారం క్లాక్స్ చూపిస్తారా? ఆ అమ్మాయి అడిగింది. నేను బ్రతుకు జీవుడా అని అక్కడి నుంచి కదులుతుంటే సిద్ధార్థ నాకు మాత్రమే వినపడేలాగా బయట వెయిట్ చేస్తూ ఉంటాను, ఇవాళ తాడో పేడో తేలిపోవాలి అని వెళ్ళిపోయాడు. నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఎంత నిగ్రహించుకున్నా కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. నేను చూపించిన వాటిలోంచి ఆ అమ్మాయి ఒకటి సెలెక్ట్ చేసుకుంది. ఆమె కౌంటర్ దగ్గర బిల్ పే చేస్తుండగా నేను బ్యాగ్ తీసుకొని బయటకు నడిచాను. అక్కడ చీకట్లో పొంచి ఉన్న అతను పెద్ద పులిలా నా మీద పడి నోరు నొక్కి కారులో వేసుకుని వెళ్ళిపోతాడేమో. మళ్ళీ లోపలికి వెళ్ళి ఓనర్తో చెప్దామా అని కూడా అనిపించింది. కానీ ఆ ఓనర్ ముందు కూడా చులకన అయిపోతానేమో. అంతే, ఆడపిల్ల షాప్లో నిలబడితే వీళ్ళకి చిన్న చూపు అనుకుంటూ బయలుదేరాను. ఆగు అని వినపడింది. నేను అనుకున్నంత అయింది. సిద్ధార్థ కారు నా దారికి అడ్డంగా ఆపేశాడు. మర్యాదగా ఎక్కువ, లేకపోతే పబ్లిక్లో అసహ్యంగా ఉంటుంది అన్నాడు. చచ్చినా ఎక్కను అని హెల్ప్ కోసం చూశాను. సిద్ధార్థ నా వైపు 2 అడుగులు వేశాడు. ఇంతలో పెద్ద చప్పుడు వినిపించింది. వైట్ మారుతిలోంచి ఇందాక షాప్లో అలారం తీసుకున్న అమ్మాయి కిందకి దిగి, ఏ మిస్టర్, కార్ రోడ్డుకి అడ్డంగా ఆపడానికి నీ తాతగారి జాగీర్ అనుకున్నావా? తీతీ అంది. హోల్ యువర్ టంగ్, మర్యాదగా మాట్లాడు సిద్ధార్థ అరిచాడు. నన్నే అంత మాట అంటావా? నీ మీద ఇప్పుడే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను. నీ కార్ నెంబర్ ఎంత అంటూ ఆ అమ్మాయి నంబర్ చూసి సెల్ ఫోన్లో, హలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, నేను ఎస్పీ గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. ఇతను ఎవరో రోడ్డు మీద అడ్డంగా బండి ఆపి న్యూసెన్స్ చేస్తున్నాడు, వెంటనే రండి. నాన్నగారి దాకా ఈ గొడవ తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఓకే అని ఆఫ్ చేసి సిద్ధార్థ వైపు చూసింది. సిద్ధార్థ మొహం ఎర్రబడింది. ఇంతదానికి ఎందుకింత గొడవ అన్నాడు. మరి నేను అడగగానే నువ్వు కార్ తీసి ఉండొచ్చుగా అంది. షిట్ అని విసిరిగా వెళ్ళి కార్లో కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోతావు? నీ కార్ నెంబర్ పోలీసులకి చెప్పేశాను నవ్వింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తన కళ్ళకున్న గాగుల్స్ తీసి ఆపద రాగానే హెల్ప్ కోసం చుట్టుపక్కల చూడటం ఇంకా మానలేదన్నమాట. ఓ ఆంధ్రదేశపు అచ్చతెనుగు ఆడపిల్ల, పద కారెక్కు అంది చిన్నగా నవ్వుతూ. మీరు అన్నాను. ఆ కళ్ళు ఆ బొగ్గుల్లో నవ్వినప్పుడు పడే చిన్న చిన్న సొట్టలు ఎక్కడో బాగా చూసినట్లే గుర్తు. ఆముక్త, ముందు కారెక్కమ్మా అని నా చేతిని పట్టుకొని లాగింది. నేను మంత్రముగ్ధలా ఆమె వెంట నడిచి కారెక్కాను. స్టీరింగ్ ముందు కూర్చొని, సేఫ్టీ పిన్నికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అంది. ఎందుకు ఆశ్చర్యంగా అడిగాను. ఆడపిల్లకి సేఫ్టీ ఇవ్వడానికి అది తయారైంది కాబట్టి. శరీరానికి ఆచ్ఛాదన ఇచ్చే జాకెట్కి పైటకి పెట్టుకోవచ్చు. అవసరమైతే ఏడిపిస్తున్న మగవాడికి ఎక్కడైనా 3వ కంటికి తెలియకుండా కసుక్కున గుచ్చేయచ్చు. ఇంతకీ సేఫ్టీ పిన్ దగ్గర పెట్టుకున్నావా? పెట్టుకునే హ్యాబిట్ లేదా నీకు అని అడిగింది. నాకేదో స్మరించింది. నువ్వు లిల్లీవి కదూ, కాకపోతే నీకెందుకు పాఠాలు చెప్తాను సీరియస్గా అడిగింది. లిల్లీ, నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? నాకు నా చిన్ననాటి నేస్తాన్ని చూడగానే ఆ సమయంలో చెప్పలేనంత ఆనందం కలిగింది. ఈ మధ్య స్టేట్స్ నుండి వచ్చాను. సగటు భారతదేశపు ఆడపిల్లల పరిస్థితి ఏమీ మారలేదని నిన్ను చూస్తుంటే ఇప్పుడే తెలిసింది అంది. ఆర్మీలోకి వెళ్తానన్నావు అన్నాను. మరి
ఎస్పీ గారి అమ్మాయినన్నావు అనుమానంగా అడిగాను. అవును, మా నాన్నగారి పేరు శంభు ప్రసాద్, అంటే ఎస్పీగా షార్ట్ ఫామ్లో. తప్పేం చెప్పాను అని నవ్వి, ఎలా ఉంది తెలివి అంది. వండర్ఫుల్, చిన్నగా తల మీద కొట్టి చెప్పి నవ్వాను. నువ్వేమిటి ఈ ఉద్యోగం, చదువుకోవడం లేదా? బీఎస్సీ చేస్తున్నా, పార్ట్ టైం ఉద్యోగం ఇది. మరి అతనెవరు, నీ బాయ్ ఫ్రెండా అడిగింది. నేను విరక్తిగా నవ్వి, ఒకప్పుడు, ఇప్పుడు వెంటపడి వేధిస్తున్నాడు అన్నాను. ఆమె డ్రైవ్ చేస్తున్న కేసు ఏమిటి చెప్పు అంది. నేను టూకీగా సిద్ధార్థ గురించి చెప్పాను. బాగుంది, దొంగిళ్ళపోతే మంగళం దొరికిందని నీలాంటి అమ్మాయిలకి ఇలాంటి వాళ్లే తగులుతారు. తప్పు వాళ్ళది కాదు, అమాయకంగా ఉండే మీది అంది. అవును, వాడు మొదటివాడు కూడా కాదు, రెండోవాడు అని సందీప్ గురించి కూడా చెప్పాను. బాదంకాయలు జామకాయలు ఇస్తే చేతిని ముద్దు పెట్టుకొని ఇస్తుంది అని శివ చెప్పినప్పుడే నువ్వెంత అమాయకురాలో నాకు తెలిసింది. కానీ వయసుతో పాటు బుద్ధి కూడా పెరుగుతుందనుకున్నా. ఏమీ పెరగలేదన్నమాట అంది. నా గురించి శివ అలా చెప్పేవాడా దొంగవేదవా, అవమానం ఫీల్ అవుతూ అన్నాను. మగవాళ్ళు అలాగే చెప్తారు, నీ గురించి ఉదాత్తంగా చెప్తారనుకున్నావా? ఇంతకీ ఇల్లు ఎక్కడా అడిగింది. నేను చెప్పాను. శివ నిన్ను ఇష్టపడిన విషయం మాత్రం నిజమే, అందులో అబద్ధం లేదు. మీరు వెళ్ళిపోయాక మీ అడ్రస్ కోసం చాలా ప్రయత్నించాడు. తర్వాత ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. సెలవులకు వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు అంది. శివ చాలా మారిపోయాడా అడిగాను. అబ్బే, పొట్టిలాగులు వేసుకుని అలాగే ఉన్నాడు. నువ్వు మాత్రమే చీరల్లోకి వచ్చి ఇంత పొడుగైపోయావు అని చిన్నగా నవ్వింది. ఆమె అలా ఆట పట్టిస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. చిన్నప్పటి పొట్టి గౌన్లు, చిన్నవైపోయిన చెప్పులు దాచుకొని పెద్దయ్యాక చూసుకుంటున్న అనుభూతి కలిగింది. మా ఇంటి దగ్గర కారు ఆపింది. లోపలికి రా, నాన్నగారిని అమ్మని పలకరిద్దు గాని అన్నాను. లిల్లీ నాతో పాటు లోపలికి వచ్చింది. అమ్మ నాన్న లిల్లీని చూసి చాలా సంతోషించారు. అమ్మ చిన్నక్క జ్ఞాపకాలను తవ్వుకోకుండా ఉండదు. లిల్లీ అమ్మ చేతను పట్టుకుని, అమ్మా నేను వచ్చేసాగా, మీ కాలిందే మీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, ఇంకెప్పుడూ అడవద్దు అంది. ఆ మాటలకు అమ్మతో పాటు నాన్నగారు కూడా కంట తడి పెట్టారు. లిల్లీని ఆ పూట మాతో భోంచేసి వెళ్ళమంటే ఇప్పుడు కాదు మరోసారి అని బయలుదేరింది. నాకు విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు పొద్దుట నా ఫ్లాట్కి రా, చాలా సంగతులు మాట్లాడుకుందాం అంది. ఎవరెవరు ఉంటారు అడిగింది. నేను ఒక్కదాన్నే అంది. ఒక్కదానివేనా? అవును, రేపు రా, గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది లిల్లీ. నేను పొద్దుట లిల్లీ దగ్గరికి బయలుదేరిపోతూ ఉంటే మాధవ్ వచ్చాడు. ఉద్యోగం ఎలా ఉందమ్మా అడిగాడు. బానే ఉంది, నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చుగా అడిగాడు. ఏం సంగతులు ఉన్నాయని అన్నాను. నీ గురించి నేనే వర్రీ అవుతూ ఉంటానుగా, ఒక్క మాట అంతా బానే ఉంది అని చెప్పవచ్చుగా అన్నాడు. అతనికి మా అందునున్న బాధ్యతకి కృతజ్ఞతగా అనిపించి సరే చేస్తాను అన్నాను. అతను లేచి నా తలమే చేయివేసి, నా గురించి ఏ అనుమానాలు వద్దు, నాది స్వచ్ఛమైన స్నేహం, ఒక మంచి ఫ్రెండ్ అనుకొని నాతో మాట్లాడుతుండు అన్నాడు. నేను కాస్త దూరం జరిగాను. అతను వెళ్ళిపోయాక అమ్మ నాన్నతో, మాధవ్కి ఆముక్త అంటే ఇష్టమే అనుకుంటా, ఎటు వాళ్ళ అమ్మగారికి కూడా మన కాళిందిని కోడలుగా చేసుకోవాలని ఉండేది, ఒకసారి ఆముక్త గురించి ఆవిడని కదిపి చూడండి అంది. నాన్న నవ్విప్పిచ్చిదానా, వీలు సంపాదించే డాక్టర్ పిల్ల కోడలవుతుందని ఆశపడింది, కానీ డిగ్రీ చదువుతున్న ఈ పేదింటి పిల్లని కోడలుగా చేసుకోవాలని అనుకుంటుందా అన్నాడు. అబ్బా అడిగి చూడండి అంది. అది ఒప్పుకుంటే అసలు చైతన్య కన్నా తగ్గవరుడెవరు అన్నాడు. నేను ఆ సంభాషణ వింటూనే తయారై లిల్లీని కలుసుకోవడానికి వెళ్ళిపోయాను. లిల్లీ అపార్ట్మెంట్ ముందు నిలబడి బెల్ నొక్కిన ఓ నిమిషానికి తలుపు తెరుచుకుంది. నైటీలో ఉన్న లిల్లీ హాయ్ కమిన్ అని అరిచింది. విశాలమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అది. హాల్లో ఇంటీరియర్ డెకరేషన్ ఆమె టేస్ట్ని పట్టిస్తూ రిచ్గా ఉంది. వాల్ పేపర్స్, వాల్ టు వాల్ కార్పెట్స్ అధునాతనంగా ఉన్నాయి. లిల్లీ ఫ్రిడ్జ్ తెరుస్తూ కూల్ డ్రింక్ తాగుతావా లేకపోతే కాఫీ కలుపుకుందామా అంది. ఏదైనా సరే అన్నాను. లిల్లీ లిమ్కా అందించింది. అది కూల్గా నా గొంతులోకి జారుతుంది. ఇప్పుడు చెప్పు, నీకు తగిలిన మగజాతుల గురించి అంది నా ఎదురుగా కూర్చుంటూ. మగజాతులా అన్నాను. లిల్లీ నవ్వి, స్త్రీలలో 4 జాతులని చెప్తారు తెలుసా అంది. నేను ఉత్సాహంగా, తెలుసు, పద్మిని, హస్తిని, శంకిని, చిత్రిని అన్నాను. వెరీ గుడ్, మీ తెలుగు టీచర్ గట్టివాడే. మరి మగవాళ్లలో 4 జాతుల పేర్లు చెప్పు అంది. నేనెప్పుడు వినలేదే అన్నాను. వెరీ బ్యాడ్, ఇంట్లో నిఘంటూ కానీ పెద్ద బాలశిక్ష కానీ లేదా? ఇప్పుడు తెలుసుకో. పురుషుల్లో 4 జాతులని పెద్దవాళ్ళు వర్గీకరించారు. వాళ్ళు భద్రుడు, దత్తుడు, కూచిమరుడు, పాంచాలుడు అంది. అమెరికాలో కూర్చొని ఈ విషయాలన్నీ నేర్చుకుని వచ్చావా ఆశ్చర్యంగా అడిగాను. నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా. ఇప్పుడు వాళ్ళ లక్షణాలు తెలుసుకుందాం. మొదటివాడు తెలివిగా కనిపించే తెలివి లేనివాడు. రెండోవాడు తెలివి లేనట్లుగా కనిపించే తెలివి లేనివాడు. మూడోవాడు తెలివి లేనట్లుగా కనిపించే తెలివైనవాడు. 4వవాడు తెలివిగా కనిపించే తెలివైనవాడు అంది. నేను నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వుతూ మళ్ళీ చెప్పు వింటాను అన్నాను. ఆమె మళ్ళీ చెప్పింది, కానీ సీరియస్గా, అవన్నీ పాత వాళ్ళ క్లాసిఫికేషన్స్. నేను ఆధునికంగా వాళ్ళని 4 రకాలుగా విభజించాను.
జాగ్రత్తగా విని నీకు తగిలిన వాళ్ళు ఏ రకమో నాకు తర్వాత చెప్పు అంది. నేను ఆసక్తిగా ముందుకు వంగి ఆమె చెప్పేది శ్రద్ధగా వినసాగాను. లయన్, టైగర్, ఉల్ఫ్, జాకాల్. మొదటిగా లయన్ గురించి. ఈ టైపు మగవాడు వేట అవసరానికి చేస్తాడు. చాలా ఆకర్షణీయంగా సమ్మోహనంగా ఉంటాడు. స్త్రీ ఇతనికి ఇట్టే వశమవుతుంది. అట్టే అబద్ధాలు ఆడడు. తన అవసరం తీరిపోయాక ఆమె గురించి పట్టించుకోడు. ఇంకో వేటలో ఉంటాడు. పాత పరిచయాలు గుర్తు చేసుకోవాలంటే విసుగు పడతాడు. ఇతని వల్ల ఆ స్త్రీకి కూడా పెద్ద చిక్కు ఉండదు, ప్రేమిస్తే తప్ప. సాధారణంగా ఇటువంటి పురుషుల్ని ఆడవాళ్ళు టకీమని ప్రేమించి భంగపడ్డామంటూ విషాదంలో కూరుకుపోతూ ఉంటారు. అతని గురించి అన్నీ తెలిసినా ఇష్టంగా మోసపోతూ ఉంటారు. ప్రేమ ప్రేమ అంటూ దేబిరిస్తూ ఉంటారు. నేను గిల్టీగా తల వంచుకున్నాను. ఇక రెండో రకం టైగర్. ఆకలి లేకపోయినా వేటాడడం, వేటాడిన ఎరని ఎవరూ ముట్టుకోకుండా కాపు కాయడం వాళ్ళ జాతి లక్షణం. ఆడపిల్లల్ని వీళ్ళు మాటల ద్వారా ఆకర్షిస్తారు. అవసరమైతే ఎన్ని నాటకాలన్నా ఆడతారు. అబద్ధాలు అనర్ఘళంగా చెప్తారు. ఆ అమ్మాయి వాళ్ళ నుంచి దూరం అయితే వీళ్ళు వదలకుండా వెంటాడతారు. బ్లాక్మెయిలింగ్ లాంటివి కూడా చేస్తారు. ఏ స్థాయికైనా దిగజారి కోరినది పొందాలనుకుంటారు. అవును, తెరనైనది ముఖంతో అన్నాను. ఇక మూడో రకం ఉల్ఫ్. మన చుట్టూ ఉన్న ఇంటి ఓనర్లు, ఎదురింటి బాబాయ్ గారుల టైప్ అన్నమాట. మనం అసలు వీళ్ళని అనుమానించం. చాలా మనసు విప్పి ఆత్మీయంగా మాట చెప్పుకుంటాం. ఏదో ఒకనాడు మన వీక్ పాయింట్స్ని క్యాష్ చేసుకుని కబళిస్తారు. తోడేళ్లలో ఒక్కసారిగా అధాటుగా ఉన్నప్పుడు మీద పడతారు. వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఆడపిల్లలు ఎరయ్యేది వీళ్ళకే. ఇంకా నాలుగో రకం జాకాల్. గుంట నక్కల్లాగా ఓపిక ఛాన్స్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటారు. నక్క వినయాలు పోతూ స్వచ్ఛమైన స్నేహం, నిర్మలమైన హృదయం లాంటి భాషాజాలం వాడుతూ ఉంటారు. అమ్మాయి వీళ్ళని పూర్తిగా నమ్మి తనంతట తను ఈల్డ్ అయిపోయే పరిస్థితులు తీసుకొస్తారు. జాలితోనూ కృతజ్ఞతతోనూ అమ్మాయిలు వీళ్ళకి వశమవుతారు. వాళ్ళు ఏదీ నోళ్లు తెరిచి అడగడం కానీ శాసించడం కానీ ఉండదు. మనసు కరిగిపోయి స్త్రీ అతని కష్టాలు వినలేక త్యాగాలు చేసేస్తూ ఉంటుంది. ఆ త్యాగాలు ఇచ్చే సౌఖ్యాలని అతని కష్టాలు చెప్పుకుంటూ కడుపులో చల్ల కదలకుండా అనుభవిస్తూ ఉంటాడు. నేను మంత్రముగ్ధలా వింటుండిపోయాను. చెప్పు, నీకు లయన్, టైగర్, ఉల్ఫ్, జాకాల్ కాక ఐదో రకం మగాడెవరైనా ఎదురుపడ్డాడా అంది. ఆ క్షణంలో నాకు చిన్న డైరీలో రాసిన చంద్ర గుర్తొచ్చాడు. ఆడపిల్ల ఆకర్షింపబడి తన చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా ఇతరులపై తన కన్నీటి చుక్కగా అయి జారైన వాళ్ళ హృదయ భారాన్ని తగ్గించదలిచిన అలాంటి అపురూపమూర్తి లోకంలో ఉన్నాడుగా. ఎందుకుండడు? మనకి వాళ్ళు తగిలినంత మాత్రాన లోకమంతా ఇలాంటి మగాళ్లే ఉంటారనుకోకూడదు. ఆ సమయంలో నాకు నాన్నగారు గుర్తొచ్చారు. చైతన్య గుర్తొచ్చాడు. పువ్వుకి తావి వల్లే స్త్రీకి ఒక మగతోడు అవసరం. లిల్లీ, మగాళ్ళంటే ఎందుకింత అసహ్యం నీకు? మగవాళ్ళంటే నాకు అసహ్యం లేదు. అమాయకత్వం నటిస్తూ మోసపోయి ఆ తర్వాత గోల్ చేసే ఆడవాళ్ల మీదే నా కోపమంతా ఆవేశంగా అంది. నేనేం మాట్లాడలేదు. అమాయకత్వం జన్మతహా వస్తుంది. వదిలించుకోవాలంటే దెబ్బలు తిని రాటు తేలిపోవాలి అని ఆమెతో వాదించే ఓపిక నాలో లేదు. నేను ఒంటరిగా ఉంటున్నానంటే నువ్వెందుకంత ఆశ్చర్యపోయావు అడిగింది. ఆడపిల్లవు కాబట్టి అన్నాను. ఈ శతాబ్దంలో కూడా ఆడపిల్ల ఒంటరిగా జీవించకూడదనే ఆలోచనతోనే ఉన్నావా నిలదీసింది. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అనే సాలెగూడు లాంటి కుటుంబాల్లో ఉంటేనే రక్షణ లేదు. ఇంకిలా ఒంటరిగా ఉన్నానని తెలిస్తే వలలు విసిరేవాళ్ళు తక్కువ అన్నాను. లుక్, నేను అమాయకమైన చేపను కాను వలలో పడ్డానికి అంది. నేను ఇంకా తర్కించలేదు. ఇందాక నేను అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పలేదు. లయన్, టైగర్, ఉల్ఫ్, జాకాల్ కాక ఇంకో రకం మగవాడు ఎదురుపడ్డాడా అడిగింది. ఇంకా లేదు. అతని కోసమే ఈ అన్వేషణ అన్నాను. ఉన్నాడని ఖచ్చితంగా తెలుసా? తెలుసు. ఎలా? నేను మౌనం వహించాను. నా మనసులో అప్పటికే చంద్ర ఆచూకీ గురించిన ఆలోచనలు కందిరీగల్లా ముసిరిపోతున్నాయి. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా పట్టుకోవడం? పర్సనల్ అయితే చెప్పొద్దులే అంది. లిల్లీ, నువ్వెవరిని ప్రేమించలేదా అడిగాను. నేనా? ఆశ్చర్యంగా చూసి అంతలోనే పక్కపక్కనవి. చాలామందిని ప్రేమించాను డియర్, కానీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళలోంచి లయనో ఉల్ఫో తొంగి చూసి దూరంగా వచ్చేసాను. నువ్వు వెతుకుతున్న హీరో లాంటి వాడు మాత్రం ఇంకా తారసపడలేదు అంది. నేను టైం చూసి ఇంకా నేను బయలుదేరినా అన్నాను. నూనో, వంట చేస్తాను, భోంచేసే వెళ్ళాలి అంది. ఇంకోసారి వస్తాను, ఇప్పుడు కాలేజీకి టైం అయిపోతుంది అన్నాను. ఏం, నిన్న నేను మీ ఇంట్లో అన్న మాట తిరిగి చెప్తున్నావా అంది. అదేం కాదు, నిన్న అంత తేలిగ్గా వదిలిపెడతానా? సరే, ఒప్పుకుంటున్నాను అంది.
నేను బయటకు వస్తూ ఉంటే తలుపు దాకా వచ్చి ఆ ముక్త ఒక్క మాట అంది. నేను వెనక్కి తిరిగి ఏమిటి అన్నాను. నిన్ననే చెప్దామనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు వయసు వచ్చాక చాలా అందంగా ఉన్నావు, దగ్గరగా ఉంటే నాకే మతిపోతుంది అంది. చిపా, నేను చిన్నగా నవ్వేసి వచ్చేసాను. బస్సు వచ్చింది, ఎక్కి కూర్చున్నాను. ఏమిటో ప్రశ్నలు, జీవితమే పెద్ద ప్రశ్నార్థకంగా నా ఎదుట నిలిచినట్లుగా ఉంది. నా పక్కన ఖాళీ అయింది. ఒక అమ్మాయి వచ్చి చటుక్కున కూర్చుంది. ఎదురు సీటు అమ్మాయిని చూసి ఏదో సైగ చేసింది. ఆ అమ్మాయి రిటర్న్లో ఈ అమ్మాయికి సైగలు చేసింది. ఈ అమ్మాయి బాగా నవ్వి మళ్ళీ ఏదో చెప్పింది. నేను కుతూహలంగా చూస్తూ కూర్చున్నాను. ఇద్దరు అనర్గళంగా నేను లిల్లీ ఇందాక మాట్లాడుకున్న దానికన్నా ఫాస్ట్గా సైగలతో మాట్లాడుకోసాగారు. నాకు అర్థమైంది వాళ్ళు మూగపిల్లలని. ఇద్దరు వాళ్ళ స్టాప్ రాగానే దిగిపోయారు. వాళ్ళు దిగిన స్టేజ్లో ఉన్న మూగా చెవిటి పిల్లల స్కూల్ చూడగానే నాకు వెంటనే ఆ ఆలోచన స్ఫురించింది. ఆలస్యం చేయకుండా నేను గబగబా బస్ దిగిపోయాను. స్కూల్లో ఎక్కడ చూసినా సైకిల్తో మాట్లాడుకుంటూ కిలకిలా నవ్వుకుంటూ ఈ ప్రపంచంతో తమకు పని లేదన్నట్టుగా వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. నేను ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. గడ్డం నెరిసిన ఒక ముసలాయన టీ తాగుతూ కూర్చొని కనిపించాడు. నేను చేతులు జోడించి నమస్కరించాను. ఆయన వెంటనే సైకిల్తో నన్ను ఏదేదో అడిగాడు. ఆయన నన్ను మూగా అనుకుంటున్నాడని అర్థమయ్యి, నమస్తే, నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాను. ఆయన నాలుగు ఖర్చుకొని, సారీ రామ్మ, కూర్చో, ఏం కావాలి అన్నాడు. ఇక్కడ కర్నూలు నుండి ఓ 10 మంది పిల్లల్ని తీసుకొచ్చి చంద్ర అనే వ్యక్తి జాయిన్ చేశారా అన్నాను. కర్నూలు నుండా, చూస్తానని రిజిస్టర్ తీసి చూస్తూ, ఎవరు, మీ బంధువులా అడిగాడు. చాలా కావాల్సిన వాళ్ళు, అడ్రస్ దొరకడం లేదు అందుకని అన్నాను. ఆయన ఒక్కొక్క పేరే చూస్తూ, ఆ పిల్లల తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అన్నాడు. తల్లిదండ్రులు ఎవరో తెలీదు, వాళ్ళందరూ అనాథ పిల్లలే అన్నాను. మరి గార్డియన్గా ఆ చంద్ర పేరే ఉంటుందా అడిగాడు. అవును అన్నాను. ఆయన వెతుకుతున్నాడు. నా తెలివితేటల మీద నాకే చెప్పలేనంత నమ్మకం పెరిగిపోతుంది. చేతి మీద వెంట్రుకలు గగురుపాటుతో లేచి నిలబడుతున్నాయి. ఒకవేళ దొరికిపోతేనో నేను ఆ చంద్ర దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన నా వైపు చూసి, చంద్ర అన్నారు కదూ అన్నాడు. అవును, దొరికిందా ఆత్రంగా అడిగాను. ఆ పేరు గల వాళ్ళు పిల్లలు ఎవరూ మా స్కూల్లో చదవడం లేదు తాపీగా చెప్పాడు. నా ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా అనిపించింది. అయినా పట్టు వదలదలుచుకోలేదు. ఈ ఊళ్ళో ఆయన వేరే డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పగలరా అడిగాను. గవర్నమెంట్ది ఇది ఒక్కటే అన్నాడు. అంటే ప్రైవేట్వి ఉన్నాయా? గన్ ఫౌండరీ దగ్గర ఒకటి, టోలీ చౌకీ దగ్గర ఒకటి, ఆయన చెప్పసాగాడు. ఆగండి సార్ అని పెన్ తీసి పేపర్ మీద రాసుకుంటే ఇప్పుడు చెప్పండి అన్నాను. ఆయన చెప్తుంటే రాసుకున్నాను. చాలా థ్యాంక్స్ అని చేతులు జోడించి సెలవు తీసుకుని బయటకు వస్తుంటే ఆత్మవిశ్వాసంతో అడుగులు దర్జాగా పడుతున్నట్లు అనిపించాయి. లక్ష్యాన్ని సాధించలేకపోవడం, ప్రయత్నించి ఓడిపోవడం నేరాలేం కాదు, కానీ లక్ష్యం అనేది లేకపోవడమే పెద్ద నేరం. ఇప్పుడు నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా నాకు విరక్తిగా లేదు. చేయవలసిన కర్తవ్యం నన్ను ఉత్సాహపెడుతుంది. ఇందాకటికి ఇప్పటికీ నాలో ఎంత తేడా! కాలానికి ఎంత శక్తినిచ్చాడు భగవంతుడు! వాల్మీకి క్రౌంచ పక్షుల్ని బాణంతో కొట్టే ముందు, కొట్టిన తర్వాత ఉన్నంత తేడా అని తెలుసుకొని ఆయన ఋషి అయ్యాడు. తెలుసుకోకపోతే మామూలు బోయవాడే అయ్యేవాడు. నా ఈ ప్రయత్నంలో లిల్లీ నాకు సహాయం చేయగలదని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎంత కష్టపడి అతన్ని పట్టుకుని ఏం చెయ్యాలి? నా ప్రశ్నకు నా వద్ద ప్రస్తుతం సమాధానం లేదు. చిత్రకి, వైజయంతికి సిద్ధార్థ నన్ను వేధించడం గురించి చెప్పాను. చిత్ర దీర్ఘంగా నిట్టూర్చి, చేతిదాకా వచ్చి జారిపోతే మగాడికి పట్టుదల పెరిగి అది కసిగా మారుతుందనుకుంటా. అంతవరకు రానివ్వడమే మన తప్పు. అయినా నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చి చూస్తాను అంది. మోహం అనే మాయదారి దయ్యం నెత్తికెక్కితే తల్లిదండ్రుల మాటలే వినరు, ఇక అక్క చెల్లెళ్ల మాటలు వింటారా? స్కౌండ్రల్, మంచివాళ్లా కనిపిస్తాడు, కోపంగా అంది వైజు. మంచివాళ్లా కనిపించడం అంటే స్టైల్గా స్మార్ట్గా కనిపించడమా అని నవ్వుకున్నాను. ప్రతాప్ ఉత్తరం రాశాడు అంది వైజు. నేను దాని బుగ్గల్లో అరుణిమని చూస్తున్నాను. సమ్మర్ హాలిడేస్కి మనని వాళ్ళ ఊరికి రమ్మని రాశాడు అంది. మననా నిన్న ఉడికించాను. అందరినీ కావలిస్తే ఉత్తరం తెచ్చి చూపిస్తాను, బొంగమూతి పెట్టింది వైజు. ఆహ్వానం మా దాకా రాలేదులే అందుకు. ప్రతాప్కి నేను ఉత్తరం రాశాను. మరి మీరు రాయలేదుగా అంది. అమ్మ దొంగ, అదా విషయం. ఏం రాసావే ఆసక్తిగా అడిగింది చిత్ర. నిరాసక్తంగా తిప్పివేయబడుతున్న మా జీవిత పుటల్లో అందమైన అక్షరాలు నింపమని రాశాను అంది. నేను మౌనంగా మారి ఆలోచించాను. తెలిసి తెలియని వయసులోనే అలజడిగా నా మనసు దడి తోసుకొచ్చేసిన ప్రేమ ఎన్ని అనుభూతుల్ని కాలితో నేల రాసేసింది. తీరా మనసు ప్రేమించే హృదయానికై పరుగులిడుతున్నప్పుడు ఒక్క మధుర స్మృతి తిరిగి రావడం లేదు. స్వయంకృతాపరాధమా? ఎలాగో పెళ్లి పిలుపులు పిలవాలి. ప్రతాప్ వాళ్ళ ఊరు వెళ్దాం అంది చిత్ర. వైజు మొహంలో వెలుగొచ్చింది. ఏం ముక్త, వస్తావా అడిగింది వైజు. సరే, కానీ ముందు సాయంత్రం షాప్కి వెళ్ళాలా వద్దా అన్న తెలియడం లేదు అన్నాను. లీవ్ ఇట్, నేను చూసుకుంటాగా, వాడి సంగతి నా మీద వదిలిపెట్టు అంది చిత్ర. సిద్ధార్థని నేను వదిలిపెట్టదలుచుకోలేదు. అవసరమైతే పోలీస్ రిపోర్ట్ కూడా ఇస్తాను అనుకున్నాను.
సాయంత్రం షాప్కి వెళ్ళలేదు, లిల్లీ దగ్గరికి వెళ్ళాను. లిల్లీ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చినట్లుంది. చాలా అలసటగా కనిపిస్తుంది. ఏమిటి వర్రీడ్గా కనిపిస్తున్నావు అంది ఫ్రిడ్జ్లోంచి కోక్ తీస్తూ. నేను సిద్ధార్థ సంగతి చెప్తూ నన్ను నమ్మించాడు, మోసం చేయాలనుకున్నాడు. ఎలాగో బయటపడి నా దారిని నేను బ్రతుకుతుంటే వెంటపడి అదే పనిగా వేధిస్తున్నాడు. అతని మీద నాకు చాలా ద్వేషంగా ఉంది. ఇలాంటి పని మళ్ళీ చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నాను. శభాష్, భయం పోయి ద్వేషం ఏర్పడిందన్నమాట అంది లిల్లీ. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఎదురు తిరుగుతుందిగా, ఇప్పుడు పులైపోయావా అని నవ్వింది. జోక్ కాదు, మళ్ళీ కోలుకోకుండా వాడిని ఏడిపించాలి, ఏదైనా మార్గం చెప్పు అన్నాను. రెసిడెన్స్ నంబర్ ఉందా అడిగింది లిల్లీ. ఉంది, తీసిచ్చాను. ఫోన్ దగ్గరికి లాక్కొని నంబర్ డయల్ చేసింది. హలో, సిద్ధార్థ్ గారు ఉన్నారా? లేరా? అరే, రాత్రి ఈ టైంలో దొరుకుతానని చెప్పాడే. సరే, మాలా ఫోన్ చేసిందని చెప్పండి అని పెట్టేసింది. ఆ తర్వాత నాతో ఇంకో 10 నిమిషాలు పోయాక నువ్వు చెయ్యి. వాళ్ళ ఆవిడే లిఫ్ట్ చేస్తుంది. వేరే పేరు చెప్పు. వరుసగా వారం రోజులు అర్ధరాత్రులు కూడా వదలకుండా సతాయిస్తాను. ఈ గొడవతో వాడి పెళ్ళాం వాడిని తన్ని తగిలేయడమో తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడమో చేస్తుంది అంది. ఎలాగైనా లిల్లీ చాలా తెలివిగలది. ఎన్నాళ్ళు గడిచినా నాకు ఇలాంటి ఆలోచనలే రావు. ఎర్రచీమ మనకి ఆదర్శం. తన దారికి ఎవరైనా అడ్డొస్తే టకీమని కుడుతుంది అంది. ఓ 10 నిమిషాలు పోయాక నేను ఫోన్ చేశాను. హలో, ఆ గొంతు రేవతిదే, నేను గుర్తుపట్టాను. నా పేరు గీత, సిద్ధార్థ గారు కావాలి. నువ్వు వాళ్ళ ఇంట్లో పని మనిషివా అని అడిగాను. నేను పని మనిషిని కాదు, ఆ సిద్ధార్థ భార్యని. ముందు నువ్వెవరో చెప్పు కోపంగా అడిగింది. ఆయనకి పెళ్ళయిందా? ఎంత మోసం! 6 నెలల్లో ఒక్కసారి కూడా చెప్పలేదే. బాధ నటించాను. 6 నెలల నీకు ఆయన ఎలా పరిచయం? సన్నగా వెక్కిళ్ళు పెడుతూ నాకు ఇప్పుడు 3వ నెల. ఆయన వస్తే గీత ఫోన్ చేసిందని చెప్పండి. లిల్లీ అభినందిస్తున్నట్టుగా చప్పట్లు కొడుతూ, ఆ మోహం నన్నే మించిపోయావే అంది. నేను కసిగా పెదవి కొరుక్కున్నాను. ఒరే సిద్ధార్థ, ఇంకే పరాయి ఆడపిల్లని కన్నెత్తి చూడడానికి భయపడేలా చేస్తారా అనుకున్నాను. మళ్ళీ ఓ అరగంట పోయాక లిల్లీ ఫోన్ చేసి, మే ఐ స్పీక్ టు సిద్ధు అని అడిగింది. సిద్ధు ఎవరు? కర్కశంగా అడిగింది రేవతి. సిద్ధు డియర్, అదే సిద్ధార్థ, ముద్దుగా అలానే పిలుస్తాను, వెళ్ళి పిలుచుకురా అంది. రేవతి అవతల వైపు ఇరిటేట్ అయిపోయి తిట్టి పెట్టేసింది. అన్యాయంగా రేవతిని సతాయిస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ తన సొమ్ము తింటూ తన మొగుడు బయట తన గురించి చెడుగా చెప్తూ అమాయకమైన ఆడపిల్లల్ని బుట్టలో వేస్తున్నాడని ఆమెకి తెలియాలిగా. అందుకే ఈ చేదు మందు ఆమెకి ఇవ్వక తప్పదు. గుటకేస్తుందో కక్కేస్తుందో ఆమె ఇష్టం. షాపు వదిలే టైంకి లేచి నిలబడి నేను వెళ్తాను అన్నాను. నేను డ్రాప్ చేస్తానుండు అని లిల్లీ లేచింది. హలో అంటూ ఓ యువకుడు లోపలికి వచ్చాడు. చూడగానే విలక్షణంగా ఉన్నాడు. తెల్లని కనుపాపలు, సూదంటు రాయిలా ఆకర్షించే చూపు, తెల్లగా పొడవుగా ఉన్నాడు. చెవికి ఒక పోగు వేలాడుతుంది. హాయ్ వికీ, షీజ్ ఆముక్త, నా చిన్నప్పటి ఫ్రెండ్, పరిచయం చేసింది లిల్లీ. నేను నమస్కారం పెట్టాను. అతను హాయ్ అని నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్ళిపోయాడు. పద అంది లిల్లీ. అతనెవరు? లిఫ్ట్లో అడిగాను. విక్రమ్, నా ఫ్రెండ్ చెప్పింది. లిల్లీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్ళిపోయింది. దారిలో సిద్ధార్థ్ గురించే మాట్లాడింది. నేను విక్రమ్ లిల్లీ బాయ్ ఫ్రెండ్ అని నిర్ధారించుకొని పడుకున్నాను. నాకు అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి. అయినా ధైర్యం కూడగట్టుకుని ఆ ఇంటి మెట్లెక్కాను. డోర్ బెల్ నొక్కుతూ వెనక్కి తిరిగి చూశాను. దూరంగా లిల్లీ కారులో కూర్చొని బొట్టన వేలెత్తి చూపించింది. నేను 2వసారి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాక డోర్ తెరుచుకుంది. సిద్ధార్థ తలుపు తీశాడు. నన్ను చూడగానే ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. సిద్ధార్థ, రమ్మన్నావుగా? వచ్చేశాను అన్నాను. అతను భయంగా వెనక్కి తిరిగి చూసి, నీకు బుద్ధుందా అసలు? ఇంటికి వచ్చేస్తావా అని గొంతు తగ్గించి కోపంగా అడిగాడు. ఏ, నువ్వు మొదటిసారి మా ఇంటికే రాలేదు అన్నాను. అది వేరు. సరే, నువ్వు వెళ్ళి, నేను బయటకు వచ్చి మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడు, నేను ఇంట్లోంచి వచ్చేసాను అన్నాను. నీకు మతిపోయిందా అరిచినట్లుగా అన్నాడు. ఏమిటి, ఎవరితో మాట్లాడుతున్నావు? నైటీలో ఉన్న ఆవిడ హాల్లోకి వస్తూ అడిగింది. ఎవరో సేల్స్ గర్ల్, సోప్స్ కావాలా అంటుంది, మాకు అక్కర్లేదు అంటూ డోర్ వేసేయబోయాడు. సిద్ధార్థ, తల తిరుగుతుందా? పని మనిషినని, సేల్స్ గర్ల్ అని నోటికొచ్చినట్టల్లా చెప్తా పడ్డానికి నీ భార్యను అనుకున్నావా? డోర్ వెయ్యనివ్వకుండా పట్టుకొని బిగ్గరగా అరిచాను. అంతే. సిద్ధార్థ పిచ్చి కోపంతో షటప్ అండ్ గెట్ లాస్ట్ అని అరిచాడు. రేవతి గబగబా ముందుకొచ్చి, ఏమిటి గలాట, ఎవరు నువ్వు అని అడిగింది. నేను చెప్తా రేవతి, మా షాప్లో కొన్నాళ్ళు పనిచేసింది. సిద్ధార్థ కంగారుగా అన్నాడు. ఏం కాదండి, ఈయన నన్ను ప్రేమించానంటూ వెంట పడుతున్నాడు. నా కోసం ఇల్లు కూడా చూసి పెడతానన్నాడు. ఏం అనలేదు అడిగాను. అన్నావా? రేవతి సిద్ధార్థ కాలర్ పట్టుకొని అడిగింది. ఛీ, అదంతా అబద్ధం. యూ పిచ్, గెట్ అవుట్ నా మీదకొస్తూ కోపంగా అరిచాడు. ఏమిటి అబద్ధం? నీ కొడుకుని పిలిచి తల మీద చేపెట్టి ప్రమాణం చేసి చెప్పు నువ్వు అనలేదని.
నేను తగ్గకుండా అరిచాను. ఎందుకు ప్రమాణం చేయాలి? నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అరిచాడు. నువ్వు నిజంగా అన్నావు గనుకే ప్రమాణం చేయడం లేదు. ధైర్యం లేనివాడివి నా వెంటపడి ఎందుకు వేధిస్తున్నావు అన్నాను. నిజం చెప్పు, ఆ అమ్మాయితో నీకెన్నాళ్ళ నుండి సంబంధం? రేవతి అతను రెక్క పట్టుకుని అడిగింది. ఏం లేదు, కావాలంటే బాబీ మీద ఒట్టు అన్నాడు. చిన్నర్మై నీచుడా, నా కొడుకు మీద ఒట్టు పెడితే చంపేస్తాను. నువ్వెలాంటి వాడివో నీ కోసం వస్తున్న ఫోన్స్ చెప్తున్నాయి. మాల, షీల, గీత, ఇలా రకరకాల అమ్మాయిలు నా డబ్బు మీద ఆధారపడి బ్రతుకుతూ సిగ్గు లేకుండా బయట ఇన్ని రంకులు వెలగబెడుతున్నావా? ఈ సాక్ష్యం చాలు నీకు విడాకులు ఇవ్వడానికి. ఇప్పుడే మా లాయర్కి ఫోన్ చేస్తానని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది రేవతి. రేవతి రేవతి అని సిద్ధార్థ ఆమె వెనకే వెళ్తుంటే, నా సంగతి ఏం చేస్తావు నేను అడిగాను. గెట్అవుట్, చేసింది చాలు, నీ మొహం నాకు చూపించుకో పళ్ళు కొరుకుతూ అరిచాడు. ఇంకోసారి నా దగ్గరికి రా, అప్పుడు చెప్పుతో కొట్టి నేను కూడా ఇదే మాట అంటాను అని అరిచి నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. లిల్లీ కార్ డోర్ తీసి పట్టుకుని, అంతా సరిగ్గా మనం అనుకున్నట్లు జరిగిందా అంది. నేను ఆమె పక్కన కూర్చుంటూ, ఇంకా బాగా జరిగింది. ఈ దెబ్బతో రోడ్డు మీదకి వచ్చేస్తాడు. రేవతి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ గట్టిగా అనిపిస్తుంది. ఈడియట్, భయపడుతున్నానని ఏడిపించుకు తిందాం అనుకున్నాడు అన్నాను. అప్పుడే అయిందా? 2 రోజులు నా సంగతి ఏం చేశావు, వచ్చేనా అని ఫోన్ చేసి ఏడు. మగాడు దేన్నైనా భరిస్తాడు గాని ఏడుపు భరించలేడు. 60% జంటలు భార్యల ఏడుపుల వల్లే దూరం అయ్యారని ఒక సర్వేలో తేలిందట అంది. టైగర్, తనకి కడుపు నిండినా ఇంకెవరూ తన ఎర్రజోలికి రాకుండా కాపు కాస్తూ అవసరమైతే ఎంత నీచానికైనా ఒడిగడతాడు ఈ రకం మొగాడు. సరిగ్గా క్లాసిఫై చేసావు లిల్లీ, కసిగా అన్నాను. మానసికంగా నువ్వు పడినంత నరకం పడాలి చూడు. నీ సంగతి సరే, స్వయంకృత అపరాధం. ఈ మాలా, గీత, శీల ఎవరో తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారో తెలియక మదన పడిపోవాలి అంది. నిజమే, ప్రేమ అనుకుని ప్రలోభపడి సర్వస్వం అర్పించేందుకు కూడా సిద్ధపడిన నా అమాయకత్వం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆ సందీప్ సంగతి కూడా చూద్దామా అడిగింది. వద్దులే, లాయన్ కొంత నయం, కాదనుకున్నాక నా గురించి పట్టించుకోలేదు కదా అన్నాను. లాయనెస్లుంటారని వాడికి తెలియాలి కదా, ఫోన్ నంబరీ అంది. వద్దు, స్థిరంగా అన్నాను. లిల్లీ పక్కన ఉంటే ఏ భయం ఉండదు. ఆడపిల్లలందరూ ఇంత ఆత్మస్థైర్యంతో ఉంటే అసలు గొడవలే ఉండవు అనుకున్నా. చిత్త చెప్పేదంతా విన్నాక రివర్స్ చేసి మేము ఆడిన ప్లే మంచి ఫలితాన్ని ఇచ్చిందని తెలిసింది. రేవతి ప్రతిసారిలాగా ఈసారి బాబీని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోలేదు. సిద్ధార్థని ఇంట్లోంచి తరిమేసింది. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. దాంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఆ పాటికే రేవతి ద్వారా కథంతా తెలుసుకున్న వాళ్ళు తలుపు అవతలే నిలబెట్టి మాట్లాడారు. దయచేసి తన మాట వినమని, ఇంకోసారి వదిలో పనులు చెయ్యనని గోడుగోడు నేర్చాడు. అయ్యగారిని షాప్ చేయడానికి రాయనివద్దని రేవతి మేనేజర్లకి ఆర్డర్ వేసింది. కారు లేక, హోదా లేక, ఉండటానికి ఇల్లు లేక 4 రోజుల్లోనే బుద్ధి తిరిగి వెళ్ళి రేవతి కాళ్ళ మీద పడ్డాడు. తండ్రిని పిలిపించింది. అతను విధేయతతో ఎలా మెసలాలో, అతని హక్కులు ఎంతవరకు రాతపూర్వకంగా చూపించి అందుకు సమ్మతించినట్లు సంతకాలు చేయించారు. ప్రస్తుతం అతని రేవతికి పనివాడు మాత్రమే. ఇటు అతని తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేకపోవడంతో చచ్చిన పాములా పడి ఉన్నాడు. ఇంకా జన్మలో ఏ ఆడపిల్ల జోలికి పోడనుకుంటా అంది. తన సోషల్ స్టేటస్ సుఖం తగ్గకుండా నన్ను ఉంచుకోవాలనుకున్నాడు. అది కాస్త ఎదురు తిరిగేసరికి కంగు తినుంటాడు. ఈ రకం మగవాణ్ణి వంచడం ఎంత ఈజీ. ఇది తెలియక ఆడపిల్లలు బ్లాక్మెయిలింగ్లకి లొంగిపోయి భయపడి చేస్తూ ఉంటారు. నిజానికి ఆడపిల్లకి ఉన్నంత తెగువ మగాడికి ఉండదు. ఏ విషయంలో అయినా మనసుకు నచ్చాలే కానీ ఆడది మొదటి అడుగు వేస్తుంది. చిత్ర నా చెయ్యి పట్టుకొని, ఇదంతా నా వల్లే జరిగింది. అనాలోచితంగా నేను ఆ రోజు వాడిని మిమ్మల్ని డ్రాప్ చేయమండంతో ఈ పేడ మిమ్మల్ని చుట్టుకుంది. నన్ను క్షమించు అంది అపాజిటివ్గా. నీ వల్లే జరగలేదు, తప్పు నాది కూడా ఉంది. అతని భావం తీరు అర్థమవగానే నీ దగ్గరికి వచ్చి విషయం చెప్పి అతని గురించి తెలుసుకొని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదుగా అన్నాను. ప్రేమించడం అనే టెండెన్సీ నాలో చిన్నప్పటి నుంచి ఉంది. ఆ తీగ కాస్త ఆసరా దొరకగానే పైకి పాకాలని అనుకుంటుంది. బాగా పాటలు పాడతానని ఒకణ్ణి, ఆడతానని ఒకణ్ణి, రాస్తాడని ఒకణ్ణి, ఇలా కన్నిపిల్ల తన హృదయాన్ని పదిలింగా అరిటాకులో పెట్టి అందిస్తూ ఉంటే ఎవడైనా వదులుతాడా? మనసు ఒకడికే అర్పించే నైవేద్యం అందరికీ పంచే ప్రసాదం కాదు. నిజంగా సిద్ధార్థ మాటలకి ఏ ఆడపిల్ల అయినా భ్రమసి వెళ్ళిపోయి ఉంటే, రహస్యంగా ఉన్నంతకాలం హాయిగా సుఖపడి పెళ్ళానికి తెలియగానే ఆమెను నట్టింట్లో ఉంచి చక్కా పోయేవాడు. ఆ సాయంత్రం లిల్లీతో ఈ మాటే అన్నాను. లిల్లీ దీర్ఘంగా నిట్టూర్చి, సృష్టిలోనే ఉంది పక్షపాతం, ఆడ మగ అసమానత అంది. ఎలా అడిగాను. ఏ విషయమైనా ఒక టీచర్లా ఆమె విడమర్చి చెప్పే తీరు నాకు నచ్చుతుంది. ఈ భాగాన్ని ఇంతతో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.